చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. తన గురించి చెప్పాలంటే బేసిక్గా వాళ్ళ కమ్యూనిటీని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళ కమ్యూనిటీలో కూడా అలాంటి చీప్గా చూసే పనులు చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా జీవనోపాధి అయిపోయింది, చాలామందికి అది అవసరం కూడా అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నాతో పాటు గెస్ట్ అయితే వాళ్ళందరికీ డిఫరెంట్గా తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఎంచుకొని దాంట్లో చాలా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు నాతో పాటు ఉన్నారు డాన్సర్ చిత్ర గారు. ఆవిడతోటి బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడిద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇంకా చిన్నగా మాట్లాడితే బేసిక్గా మీ గొంతు అంతేనా? పెద్దగానే మాట్లాడతారు. కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అంటే మంత్ ఎండ్ వరకు రోజు చేస్తుంటారు? అంటే మంత్లో 20 ప్రోగ్రామ్స్ 22 ప్రోగ్రామ్స్ చేస్తాం మేడం. ఓ, ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు? చెక్క భజన ప్రోగ్రామ్ అని, కోదండ రామ చెక్క భజన అని. ఓకే, రాయలసీమలో ఫేమస్ మేడం. ఓకే, చెక్క భజన ఇలాంటివన్నీ ఇంకా ఇప్పుడు ఈ కాలంలో వర్కౌట్ అవుతాయా? అంటే మా కళ అనేది అంతరించిపోయింది మేడం. ఈ మధ్య ఒక 5 years నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తారా? కానీ మేడం చెక్క భజన గురువుల నుంచి బాగా డెవలప్మెంట్ అయిపోతుంది. ఓకే, సో ఈ చెక్క భజనకి మీ ఇది చేద్దామని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను ఫస్ట్ మా కమ్యూనిటీలో ఉండేదాన్ని మేడం, ట్రాన్స్ కమ్యూనిటీలోన. కరోనా టైంలో 2020లో ఊరికి వచ్చా గుంటకల్కి, ముంబై నుంచి. ఫస్ట్ ముంబైలో ఉండేది. మీది ఏ ఊరు? బేసిక్ గుంటకల్ మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్. పుట్టి పెరిగింది గుంటకల్లే. ఓకే, నేను ముంబైలో ఉండేదాన్ని. కరోనా టైంలో కోవిడ్లో ఊరికి వచ్చేసాను. అప్పటికే నేను చూస్తూ ఉండేదాన్ని యూట్యూబ్లలో అందరు డాన్సర్లు ఆడుతా అంటే నేను చెక్క భజన ఆడాలని చెప్పి ఒక ఫీలింగ్. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి ఆడేదాన్ని. అవునా? అబ్బాయి లాగా ఉన్నప్పుడు చెక్క భజన మామూలు నార్మల్ డాన్స్ అట్లా ఆడేదాన్ని. నేనంటూ ఒక లైఫ్ స్టైల్ ఎంచుకోవాలి కదా అని చెప్పి ఒక గోల్తో వెళ్ళిపోయినా మేడం చెక్క భజనలోకి. ఓకే, బట్ మీరు ఇందాక అన్నట్టు అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా అని చెప్పేసి అమ్మ నాన్న అక్కడి నుంచి మాట్లాడుకుందాం. అమ్మ నాన్న ఏం చేసేవారు? నాన్న బేల్దారి మేస్త్రి మేడం, అమ్మ చేనుల పల్లకి వెళ్తుంది. ఓకే, మీరు ఒక్కరేనా? నేను ఒక్కడే కొడుకే మేడం. అప్పుడు ఒక్కడే కొడుకు. మా అక్క కూడా ఉంది. 10th కంప్లీట్ అయిపోయింది 2014లో. ఓకే, 2014 వరకు అబ్బాయిగానే ఉన్నా. అంటే అప్పటికు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మాయిలాగా చేస్తా అంటేనంట. నాకు కూడా తెలియదు, అందరూ ఏడిపిస్తాండ్రి. మీకు 9 సంవత్సరాలు? నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అందరూ ఏడిపిస్తాండ్రి మేడం. ఓకే, అంటే అబ్బాయిలాగా ఉండు లేడీస్ లాగా చేస్తున్నావు అని చెప్పి అందరూ ఏడిపించేటోళ్ళు. నాకు తెలీదు. కొంచెం 12 years వచ్చేతలకే నాకు కొంచెం అర్థమైపోయింది. నాన్న వాళ్ళ హాస్పిటల్స్కి అక్కడ ఇక్కడ చూపించినారు, ఎక్కడ కాదని చెప్పేసినారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకటే కొడుకే కదా మేడం, ఎవరు ఒప్పుకోరు కదా. నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. ఓకే, 7 మంది అన్నదమ్ములు అయితే నేను ఒకటే కొడుకే మా నాన్నకి. అందరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. మీరు ఒక్కరే కొడుకు. చూపించారు హాస్పిటల్ చూపించారు, దేవుల దగ్గర చూపించారు, అన్ని చోట్ల చూపించారు, ఎక్కడ కాలేదని చెప్పి ఇంకా ఆడికి ఇంకా కాలేజ్ ఒక 3 months వెళ్ళినా మేడం. ఇంటర్ 3 months వెళ్ళినా. ఇంకా అక్కడే సైకిల్ బుక్స్ అన్ని పాడేసి ఫస్ట్ బళ్ళారికి పారిపోయినా మేడం ట్రైన్లో. ఓ, పారిపోయారా? అంటే ఎందుకని అంత హార్ష్ డెసిషన్? అంటే ఉండలేకపోయినా మేడం. నాకు లోపల అనేది అబ్బాయిలాగా ఉండాలంటే విరక్తి పుడుతుంది నాకు. అమ్మాయిలాగే ఉండాలా, అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్, అబ్బాయిలతో చేసేదాన్ని కాదు. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలా బిహేవ్ చేయడం? అవును మేడం. అవునా? బళ్ళారికి వెళ్ళిపోయినా. అక్కడ మా గురువు చాందిని అని, బళ్ళారి చాందిని అని మా గురువు ట్రైన్లో మీట్ అయ్యారు. ఆమె కొంగ పట్టుకొని అట్లా ఆమె వెనక్కి వెళ్ళిపోయినా. అలా ఎలా అర్థం అవుతుంది? అంటే బేసిక్ అంటే మా వాయిస్ మా వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది మేడం, మా కమ్యూనిటీకి. ఆటికి మా గురువు వద్దన్నా కూడా అట్లా కొంగ పట్టుకుని ఏడ్చుకుంటే అట్లా వెళ్ళిపోయినా. చిన్న పిల్లోడు. ఆటికి తొలిపోయినా కూడా మా గురువు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర ఉన్నాడు మీ పిల్లోడు అని చెప్పి మా వాళ్ళని పిలిపించి మాట్లాడి. అవునా? మా గురువు వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారు. ఒక 1 week తర్వాత వచ్చారు. అంతా ఒక 5 కార్లు వేసుకొని వచ్చినారు మేడం, మా ఫ్యామిలీ మొత్తం. మీ ఫ్యామిలీ కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ? చాలా మేడం. అవునా? చాలా అంటే చాలా. మా నాన్న పెద్ద డేంజర్ మేడం గుంటూరు. ఓ, మంచి రిచ్ మాట. మా నాన్న అన్నదమ్ములు అంటే వాళ్ళు ఎంత ఉంటారు మీరే ఆలోచించండి. అదే వచ్చారు, ఏడ్చారు, పిలుచుకొని పోయినారు, మళ్ళీ కొట్టి మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేయించారు. ఓ, ఇంటికి వెళ్ళారు? పిలుచుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ రాత్రి 11 పైన పారిపోయి మళ్ళీ ట్రైన్కి మళ్ళీ అక్కడికే మా గురు దగ్గరికి వెళ్ళిపోయినా. మా గురు మళ్ళీ కూర్చిపెట్టి మాట్లాడి అంతా ఒప్పించి. డబ్బులు ఎక్కడ మీకు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడానికి? ఏం లేవు మేడం, అట్లా పారిపోయినా అంతే.
ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా. ఈసారి మళ్ళీ వచ్చారు మీ అమ్మ నాన్న వాళ్ళు? మా గురువే పిలిపించి కూర్చోపెట్టి అంత అర్థమయ్యేటట్టు చెప్పి మాట్లాడి పంపించేసింది. సంవత్సరం తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చి ఏదో అయిపోయిందిలేరా అని చెప్పి ఇంటికి తోలుకొని వెళ్ళిపోయినారు. ఓకే. కొంచెం ఫ్రెండ్షిప్తోన కొంచెం గొడవ జరిగి నేను ముంబైకి వెళ్ళిపోయినా మేడం. ఓకే. ఈసారి ఎవరితో గొడవ అయింది? బయట మా కమ్యూనిటీతోనే. ఓకే. అప్పటికే మీరు మారిపోయారు? అప్పటికే ఫుల్ సర్జరీ చేయించుకొని ఈ 1 ఇయర్ గ్యాప్ లో? 1 ఇయర్ గ్యాప్లోనే సర్జరీ చేయించుకొని మారిపోయినా. కొంచెం మా ట్రాన్స్ కమ్యూనిటీతోనే కొంచెం గొడవ అయ్యి ముంబైకి పారిపోయినా మేడం. ఓకే. ఈసారి గుంతకల్ రాలేదు, ఇంటికి పోలేదు, డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయినా మేడం. ముంబై వెళ్ళిపోయారు? ముంబై వెళ్ళిపోయినా. ముంబైలో ఎవరైనా తెలుసా? కొంచెం డీలింగ్ ఉంటది కదా మేడం, మాకు కొంచెం ఫ్రెండ్షిప్, అమ్మో, అట్లా వెళ్ళిపోయినాం. డీలింగ్ కూడా ఉంటుంది అంటే అందరు ఎక్కడున్న వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో చేరిపోతారు? ఖచ్చితంగా చేరిపోతాం మేడం. ఇక్కడ వరంగల్ సైడ్ కానీ, ఇక్కడ తమిళనాడు సైడ్ కానీ, తిరుపతి సైడ్ కానీ ఎక్కడున్నా ఇక్కడ హైదరాబాద్లో ఖచ్చితంగా కలిసాల్సి ఉంది మేడం. ఓ, రూలా అది? రూల్ మేడం అది. అలా ఎలా మీ అందరికి అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఈ ఊర్లో ఉండే వాళ్ళు బంధువులు ఎట్లా అవుతారు? పూర్వకాలం నుంచి హైదరాబాద్లో పెద్ద వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళ నుంచి ఎక్కడ ఉన్నా ఆల్ ఇండియా మొత్తం ఇండియాలో ఎంతమంది ఉన్నా హైదరాబాద్లో ఖచ్చితంగా కలసాల. మొన్న ఆగస్ట్ 15 కూడా కలిసినారు మేడం చాలా మంది. ఇండియాలో ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే. ఎక్కడున్నా సరే వస్తారు, ఒక డేట్ అనుకుని ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేసుకొని ఒక 7-8 మంది ఉంటారు మేడం పెద్ద. ఇక్కడ హైదరాబాద్లో 7 మంది, బొంబాయిలో 6 మంది అట్లా ఉంటారు మేడం హెడ్. ఓకే. ఎక్కడున్నా కలిసాల్సి ఉంది అక్కడ. ముంబై పారిపోయారు? నేను ముంబైకి వెళ్ళిపోయినా. అక్కడ 4 years ఉన్నా మేడం. కోవిడ్ టైంలో ఊరికి వచ్చా. ఆ 4 సంవత్సరాలు ఏం చేశారు అక్కడ? అంటే మా వాళ్ళనే భిక్షాటం చేస్తూ. సేమ్ ఇది నాకు అర్థం కాదు. మిగతా ఏమొచ్చినా సరే మ్యాండేటరీ అది చేయాల్సిందేనా? అంటే అన్ని షాపుల దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఇవ్వండి అని చెప్పి. అంటే అది పూర్వకాలం నుంచి వస్తుంది మేడం. ఈ మధ్య మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మా వాళ్ళు. అది చాలా మంది గుర్తించలేకపోతున్నారు. అది పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి అది ఆ పద్ధతిలో అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కలెక్షన్స్ ఏదున్నా సరే అది కంటిన్యూ చేస్తారు. ఓకే. అదే కాకుండా ఇంకా చాలా పనులు చేస్తారని విన్నాను నేను. ఎంతవరకు నిజం అని చెప్పేసి మేడం. సెక్స్ వర్క్ ఉంది, అంగడి కలెక్షన్స్ ఉన్నాయి. పుట్టిన పిల్లలు ఉంటారు కదా మేడం, పుట్టిన పిల్లలు అక్కడికి వెళ్ళి జిస్ట్ తీసి ఒక 10 నిమిషాలు ఆట పాట ఆడి పిల్లల్ని ఎత్తుకొని అల్లరించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని అట్లా కూడా ఉన్నాయి మేడం. సో ఇవన్నీ చేస్తారు. రోడ్డున భిక్షాటన చేస్తారు. మీరు భిక్షాటనకి వెళ్ళేవారు? నేను చిన్న పిల్లలు పుట్టింటారు కదా మేడం, వాళ్ళు జిస్ట్ తీసి ఆట పాట ఆడి వచ్చేదాన్ని మేడం. డబ్బులు ఇవ్వమని వాళ్ళు ప్రేమ తగ్గట్టు వాళ్ళు ఇస్తారు మేడం.